హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం అత్తగారి శాంతం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. గౌరీపురంలోని రామజోగయ్య బాగా ఆస్తిపాస్తులున్నవాడు. అతనికి 2 కొడుకులు. వాళ్ళ పేర్లు కేశవుడు, మాధవుడు. ఇద్దరు మంచి పనిమంతులే కాకుండా మంచి బుద్ధిమంతులు కూడా. అయినా రామజోగయ్యకి చెప్పుకోదగినంత మనశ్శాంతి ఉండేది కాదు. అందుకు కారణం అతని భార్య శాంతమ్మ. శాంతమ్మకి నోట్లి దురుస్తనం బాగా ఎక్కువ. ఏమీ లేనిదానికి 4 మాటలు, ఏదో కాస్త ఉన్నదానికేమో 40 మాటలు, గురి తప్పని బాణాల్లాగా విసరగలగటం శాంతమ్మకి ప్రత్యేకత. భార్య నోటి దురుసుతనం ఎరిగిన రామజోగయ్య పెద్ద కొడుకు కేశవుడికి తన బావమరిది ధర్మయ్య కూతురు కమలని తెచ్చి పెళ్లి చేశాడు. రక్త సంబంధం గనక తన భార్య కాస్త విసురుతనం చూపించినా అత్తాకోడళ్ళిద్దరూ సఖ్యంగా కలిసి ఉంటారని రామజోగయ్య ఆశించాడు. అయితే చీటికి మాటికి ఏదో ఒక రకంగా సాధించే మేనత్త పోరు పడలేక కమల వేరు కాపురం పెడితేనే మళ్ళీ వస్తానని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక వారం రోజులకి వియ్యంకులు ధర్మయ్య, రామజోగయ్య కలిసి మాట్లాడుకుని తమ పిల్లలు వేరు కాపురం ఉండటంతోనే సుఖంగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా రామజోగయ్య పెద్ద కొడుకు కేశవుడు ఆ ఊరిలోనే వేరు కాపురం పెట్టుకున్నాడు. అతడి కొడుక్కి ఇప్పుడు 1 ఏడాది వయసు కొడుకు కూడా ఉన్నాడు. రామజోగయ్య ఉన్న ఒకగానొక్క మనవడితో హాయిగా కాలక్షేపం చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉండేవాడు. ఈ పరిస్థితుల్లో అతడి చిన్న కొడుకు మాధవుడికి పెళ్లి చేయడం అంటే చాలా భయంగా ఉంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు రామజోగయ్య పొరుగురు రామాపురంలో ఉండే తన మిత్రుడు నారాయణయ్యను చూడటానికి వెళ్ళాడు. నారాయణయ్య ఆస్తిపాస్తుల విషయంలో రామజోగయ్యతో సరిపోకపోయినా కాస్తో కూస్తో స్థితిమంతుడే. చాలా కాలానికి తన ఇంటికొచ్చిన మిత్రుణ్ణి చూసి ఎంతో సంతోషించిన నారాయణయ్య రామజోగయ్యని కుశల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి విందు భోజనం తయారు చేయమని తన భార్యకు చెప్పి వచ్చాడు. తర్వాత స్నేహితులిద్దరూ మండువాలోగిలిలో ఉన్న విశాలమైన ఉయ్యాల బల్ల మీద కూర్చొని తీరిగ్గా పిచ్చాపాటి మాట్లాడుకోవడం ప్రారంభించారు. అలా కొద్దిసేపు గడిచేసరికి కాసేపటికి పనివాడి చేత మూట మోయించుకుంటూ ఒక వ్యక్తి వచ్చి నారాయణయ్యతో, అయ్యా, అమ్మాయి గారు కలనేత జరీ చీరలు తెమ్మని క్రితంసారి నేను వచ్చినప్పుడు మరీ చెప్పారు. అందుకని ఆమె కోసం రకరకాల పట్టుచీరలు, కలనేత జరీ చీరలు తీసుకొని వచ్చాను అని చెప్పాడు. నారాయణయ్య అమ్మా విమల అంటూ కేకవేశాడు. విమల లోపలి గదుల్లోంచి మండువాలోగిల్లోకి రాగానే వ్యాపారి వినయంగా ఆమెతో, అమ్మాయి గారు, తమరు క్రితంసారి అడిగారే దోసెడు జరీ అంచున్న కలనేత చీరలు, వాటిని తెచ్చాను అంటూ పనివాడి వైపు తిరిగి మూట విప్పమని చెప్పి అమ్మాయి గారి కోసం తెచ్చిన చీరలు తీయి అని అన్నాడు. పనివాడు చప్పున మూట విప్పబోయాడు. విమల వాణ్ణి మూట విప్పవద్దని సైగ చేసి వ్యాపారితో, ఒక క్షణం ఆగండి వరాలయ్య గారు, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. తర్వాత ఆమె కొద్దిసేపట్లోనే ఒక వెలిసిపోయిన పాతదానిలా కనిపిస్తున్న చీర ఒకటి తీసుకొని వచ్చి వరాలయ్య దగ్గరికి వచ్చి, ఇదేమిటో ఒకసారి చూడండి అని అంది. ఆ చీరను చూడగానే వరాలయ్య మొహం వెలవెలబోయింది. అయితే ఒక క్షణంలో సర్దుకొని, నాసిరకం చీరే, ఎవరి దగ్గర కొన్నారు అని ప్రశ్నించాడు. విమల చిన్నగా నవ్వి, మీ దగ్గరే కొన్నానని చెబితే ఆశ్చర్యపోతారేమో అని అంది. వరాలయ్య ఆమె మాటల్ని తేలిగ్గా తీసిపారేస్తూ, అమ్మాయి గారు వేళాకోళం చేస్తున్నారు. ఈ వరాలయ్య ఇటువంటి నాసిరకం చీరలు అమ్మనే అమ్మడు అని అన్నాడు.
ఆ జవాబుకి విమల గంభీరంగా, వరాలయ్య గారు, క్రితంసారి వచ్చినప్పుడు ఇటువంటి తీపి కబుర్లు చెప్పే ఈ చీరను నాకు ఎక్కువ ధరకి అంటగట్టారు. ఒకసారి ఉతికేసరికి చీర ఇలా తయారైంది. మోసం ఒకసారే ఫలిస్తే నిజాయితీ జీవితాంతం ఫలిస్తూనే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇక వెళ్ళి రండి అని అంది. విమల మాటలకు వరాలయ్య వెలబెలబోతూ ఏదో చెప్పబోయాడు. కానీ విమల అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, వరాలయ్య గారు, భగవంతుడుకు మనిషికి మాట ఇచ్చింది మంచితనాన్ని మాటల ద్వారా వ్యక్తం చేయటానికి, అంతేకాని వాచాలతతో నోటి దురుసుతనంతో పనులు సాధించుకుని తెలివిమంతులమని మురిసిపోవటానికి కాదు. మీరింకేమీ చెప్పవలసిన పని లేదు, వెళ్ళిరండి అని చెప్పింది. విమల మాటలకి ముఖం ముడుచుకున్న వరాలయ్య ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా పనివాడి చేత చీర మూటలు కట్టించి లేచి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా జరిగిందంతా చూస్తూ ఉన్న రామజోగయ్య విమలతో, అమ్మా, అంత పెద్దవాడితో అంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నావు కదా, నీకు భయం కానీ జంకు కానీ కలగలేదా అని ప్రశ్నించాడు. విమల నవ్వుతూ, మనలో ఏ తప్పు లేనప్పుడు భయము జంకు ఎందుకు? నిర్దోషి అనవసరంగా భయపడితే దోషి దాన్ని ఆసరాగా తీసుకుని మరింత హద్దుమీరి ప్రవర్తిస్తాడు అని చెప్పింది. రామజోగయ్య ఆమె మాటలు వింటూనే ఆలోచనతో తల ఊపాడు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి వెళ్ళే సమయం దాకా కూడా మిత్రుడితో మాట్లాడుతూ ఉన్నా ఏదో తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు రామజోగయ్య. చివరికి బయలుదేరే ముందు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, నారాయణ, నిన్ను ఒక కోరిక కోరాలని ఉందయ్యా అని అన్నాడు. నారాయణయ్య ఆశ్చర్యంగా, దానికి సందేహం ఎందుకు రామజోగా? నువ్వు అడగటము నేను కాదనటము కలలో మాట. నువ్వు కోరరానిదేదో కోరవని నాకు తెలుసు. నీ కోరిక సంతోషంగా తీరుస్తాను, అడుగు అన్నాడు. మరేమీ లేదు, నీ కూతురు విమలను మా ఇంటి కోడలిగా తీసుకొని వెళ్ళాలని నా కోరిక అన్నాడు రామజోగయ్య. ఆ మాట వింటూనే నారాయణయ్య మిత్రుణ్ణి కౌగలించుకొని, రామజోగా, నాకు వరమిస్తూనే కోరిక అంటావేమిటి? నీ కోడలు కావటం అంటే అది కేవలం నా కూతురి అదృష్టం అన్నాడు. రామజోగయ్య నవ్వి, నేను ఇంటికి వెళ్ళగానే మా వాళ్లకు విషయమంతా చెప్పి త్వరలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. నువ్వు కూడా చెల్లెమ్మకు విమలకు చెప్పి ఉంచు అన్నాడు. ఇల్లు చేరగానే రామజోగయ్య తన రెండవ కొడుకు మాధవుడికి తను ఏర్పాటు చేసిన పెళ్లి సంబంధం గురించి చెప్పి, బాబు, మీ వదిన కాస్త మెత్తనిది, అందుచేత మీ అమ్మదే పైచేయి అయ్యి వాళ్ళు వేరే కాపురం పెట్టవలసి వచ్చింది. నీ భార్య కాస్త చురుకైనది, మాటకారి అయితే మీ అమ్మకే ఇంత బుద్ధి చెప్పగలదని నా ఆశ. విమల ప్రవర్తన నా ఆశకు నీరు పోసింది. ఆమె పుణ్యమా అని నీ అన్నావదినలు తిరిగి మన ఇంటికి వస్తారని నమ్మకంగా ఉంది అని అన్నాడు. తర్వాత జరిగిన పెళ్లి చూపుల్లో విమల మాధవుడికి, నారాయణయ్య ముట్ట చెబుతానున్న కట్న కానుకలు శాంతమ్మకు బాగా నచ్చటం చేత అతి త్వరలోనే విమల మాధవులకు వివాహం జరిగి విమల కాపురానికి వచ్చింది. కాపురానికి వచ్చిన తొలి రోజుల్లోనే పిల్లిని ఎలకను కూడా సాధించే అత్తగారి స్వభావాన్ని విమల బాగా అర్థం చేసుకుంది. అయితే తప్పు తనది కాకపోయినప్పటికీ అత్తగారు తరచుగా విసురుతున్న సూటిపోటి మాటలకు విమల పల్లెత్తు మాట కూడా ఎదురు చెప్పకుండా ఎంతో సహనంగా ప్రవర్తించటం రామజోగయ్యకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొత్త కోడలు కదా, కాస్త బాధపడితే తనే నోరు విప్పుతుందని సరిపెట్టుకొని దాదాపు 1 సంవత్సరం దాకా అలా ఎదురు చూశాడు. అయినప్పటికీ శాంతమ్మ విసురుతనము, విమల సహనము అదే మాదిరిగా ఉండటంతో చివరికి ఒకరోజు భార్య గుడికి వెళ్ళగానే చూసి కోడలి దగ్గర ఈ ప్రస్తావన తెచ్చాడు. అమ్మా విమల,
నువ్వు కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ అత్తగారు నిన్ను అన్యాయంగా సాధిస్తూనే ఉంది. అయినా నువ్వు నోరు విప్పకపోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆనాడు చీరల వ్యాపారితో అంత నిక్కచ్చిగా మాట్లాడిన పిల్లవు నువ్వేనా అన్న అనుమానం కలుగుతూ ఉంది అన్నాడు. మామగారి మాటలకు విమల చిరునవ్వు నవ్వి, ఆ రోజు నేను వ్యాపారితో అంత నిక్కచ్చిగా మాట్లాడానంటే దానికి కారణం మా ఇద్దరికీ ఎటువంటి అనుబంధము లేకపోవటమే. మావయ్య, ఇక్కడ నన్ను నిందిస్తున్న వ్యక్తి స్వయాన నా భర్తకు తల్లి. ఆమెతో మాకున్న అనుబంధం నన్ను బాధ పెడుతుంది. అనుబంధాలు కావాలని అనుకున్న చోట శాంతము సహనమే కానీ గొడవలకు పనికిరాదు అని చెప్పింది. కోడలి మంచితనానికి రామజోగయ్య కళ్ళు చెమర్చాయి. ఆయన ఎంతో ఆప్యాయంగా, అమల, విమల, వయసుకు చిన్నదానివైనా ముసలి వాళ్లకు కూడా బుద్ధి వచ్చేలాగా మాట్లాడావు. కానీ నీ మంచితనం మీ అత్తగారి దృష్టిలో పిరిగితనమై నిన్ను మరింత చులకన చేసే అవకాశం ఉంది. అప్పుడు నీ సహనానికి అంతం రాగలదు. ఆ రోజు రాకుండానే నువ్వు మీ అత్తగారికి బుద్ధి చెబుతావేమో అని ఆశపడ్డాను. కానీ మూర్ఖత్వం బరిలోకి దిగినంత సులువుగా వివేకం దిగదని అర్థమయ్యింది. ఏం చేస్తాం, మా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంతటి సుగుణశీలిని కోరి కోడల్ని చేసుకొని బాధలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవలసి వస్తుంది అంటూ ఇక ఇంట్లో ఉండాలని అనిపించక కండువా భుజాన వేసుకొని వీధిలోకి బయలుదేరాడు రామజోగయ్య. అతడు బయటికి వెళుతూ ఉండగా శాంతమ్మ గుడి నుంచి తిరిగి వస్తూ ఇంట్లోకి వస్తూ ఎదురయింది. భార్య మొహం చూడటానికి కూడా ఇష్టం లేనివాడిలాగా తల పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయాడు రామజోగయ్య. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కోడలి మీద ఏమీ విసుక్కోకుండా ముభావంగా ఉన్న శాంతమ్మ ఉన్నట్టుండి రామజోగయ్యతో, రేపు మంచిది, తిథి నక్షత్రం బాగున్నాయి, మీకు కాస్త తిరుబాటు దొరుకుతుందా అని అడిగింది. రామజోగయ్య ఏమీ పట్టించుకోనట్లు, దేనికి అన్నాడు విసుగ్గా. శాంతమ్మ తల వంచుకుంటూ, మనిద్దరం వెళ్ళి పెద్దబ్బాయిని, కోడల్ని, మనవణ్ణి తీసుకొని రావడానికి అని అంది. రామజోగయ్య వింటూనే ఆశ్చర్యపోయాడు. ఏమిటి అన్నాడు. శాంతమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఇవాళ గుడిలో హరికథ లేదు, వెంటనే తిరిగి వచ్చి లోపలికి రాబోతూ మీరు విమల మాట్లాడుకుంటూ ఉన్న మాటలన్నీ విన్నాను. ఇంతకాలంగా నా మాట తీరు వల్ల అయిన వాళ్ళ మనసులో అసహ్యాన్ని సంపాదించుకుంటున్నానని అర్థం చేసుకోలేకపోయాను. విమల చెప్పినట్టు అనుబంధాలు ఆప్యాయతలు కావాలంటే ముందు మనిషి ప్రవర్తన ఆత్మీయంగా ఉండాలి అని అంది. ఊహించలేని విధంగా భార్యలో వచ్చిన మార్పుకు రామజోగయ్య ఎంతో ఆనందపడుతూ, ఇన్నాళ్లకు ప్రశాంత జీవనానికి మూలసూత్రం ఏమిటో తెలుసుకోగలిగావు. అత్తగారి శాంతం కుటుంబ సౌఖ్యానికి దేవుడిచ్చిన వరం లాంటిది అని అన్నాడు. అవును, ఇంత చిన్న విషయాన్ని మన పెద్ద కోడలు కాపరానికి వచ్చిన రోజునే చెబితే సరిపోయేది కదా, ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు అంటూ శాంతమ్మ పెద్దగా నవ్వింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.